సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. మన మధ్యలో మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఆత్మస్వరూపుడై సంచరిస్తున్నాడని వాక్యంలో రాయబడింది. మన మధ్యలో యేసయ్య ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? నేనైతే నమ్ముతున్నాను. మంచిది. గురువింత పూస తెలుసా మీకు? గురువింత పూస గుత్తిలో ఉన్న గురువింత పూస అనుకున్నదంట, ఆహా నేను ఎంత ఎర్రగా ఉన్నాను, నాలాంటి సౌందర్యము నాలాంటి ఎర్రతనము ఎవరికి లేదని గర్వించింది. ఎప్పుడు? ఆ గుత్తిలో ఉన్నప్పుడు. కొంతకాలమైన తర్వాత ఆ గుత్తిలో నుంచి ఊడిపడి, ఆ గుత్తిలో నుంచి ఊడిపడిన తర్వాత అందరు చూసిరు దాన్ని. ఏం చూసిరు? ఇది ఎర్రగుంది కానీ దానికి నల్ల మరక కూడా ఉంది అని అందరూ హేళన చేసి గేలి చేశారు. మనందరికి కూడా తెలుసు, గురువింత పూస ఎర్రగానే ఉంటుంది కానీ దానికి కూడా ఒక నల్లని తనము ఎప్పుడు కనబడ్డదంటే ప్రజలకి కింద పడినప్పుడు, ఆ గుజ్జులో ఉన్నప్పుడు కనబడలే నల్లని తనం. గమనించండి, దాంట్లో కూడా ఒక ఆత్మీయ సత్యం మనం నేర్చుకోవచ్చు. గురువింత పూస ఆ గుత్తిలో ఉన్నప్పుడు దాని నల్లతనాన్ని ప్రజలకు కనపడలే. ఎప్పుడైతే ఆ గుత్తిలో నుంచి బయటపడిందో, ఊడిపడిందో, అప్పుడు దాని నల్లతనాన్ని అందరూ చూసి ఎక్కిరించారు. దాని అర్థం ఏంటంటే, మనందరము క్రీస్తులో అంటుకట్టబడి ఉన్నప్పుడు, సంఘం అనే గుత్తిలో సభ్యత్వము కలిగి ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు మన ఎర్రదనము మాత్రమే కనబడుతుంది. సంఘంలో నుండి, ఆ గుత్తిలో నుండి వేరైతే నల్లతనం కనబడుతుంది. అందరూ ఎక్కిరించే పరిస్థితి వస్తుంది. అలాగే యేసుప్రభు అన్నాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఏ తీగ అయితే ద్రాక్షవల్లికి కనెక్షన్ అయి ఉంటుందో, అంటు కట్టబడి ఉంటుందో, అది బహుగా ఫలిస్తుంది. ఏ తీగ అయితే వేరైపోతుందో, కటింగ్ అవుతుందో, కటింగ్ అవుతుందో, అది ఎండిపోతుంది. అది ఈ గురిగింజ గుత్తిలో ఉన్నప్పుడు గురిగింజ బాగానే ఉంది. అది ఎప్పుడైతే ఊడిపడిందో అందరు ఎక్కిరించారు. నీవు నేను మనందరము దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క దయలో మనం ఎప్పుడు ఎల్లప్పుడూ దాచబడి ఉండాలి. మన అపరాధములను కప్పే ప్రేమ యేసయ్యది. మన దోషములను కప్పేది యేసయ్య ప్రేమ. యేసయ్య కృపలో, యేసయ్య ప్రేమలో, యేసయ్య సన్నిధిలో మనం ఎప్పుడు దాగి ఉన్నప్పుడే మన ఆత్మీయ సౌందర్యం, సత్యం మాత్రమే కనపడుతుంది. క్రీస్తుకు వేరైతే అందరి చేత నువ్వు వెక్కిరించబడిపోతావు. గురువింత పూస గుత్తిలో ఉన్నప్పుడు మంచిగానే ఉంది కానీ పడిపోయినప్పుడు అందరూ ఎక్కిరించారు. దాంట్లో ఉన్న నల్లతనము కనబడింది. క్రీస్తులో ఉంటే కనబడదు. క్రీస్తుకు వేరుగా ఉంటే నీ పాపములు, నీ శాపములు, నీ దుర్గుణాలు అన్నీ కనపడతాయి. అందుకనే దేవునిలో ఉండాలి, మనం సంఘంలో ఉండాలి, వేరుగా ఉండొద్దు. ఈరోజు నేను ఒక 3 వ్యక్తుల గురించి చెప్పాలనుకున్నాను. వాళ్ళు ఎవరంటే దావీదు యొక్క అనుచరులు. దావీదు దగ్గర ఉన్న ఒక సైన్యం, దావీదు దగ్గర ఉన్నటువంటి అనుచరులు, యుద్ధశూరులు, యుద్ధ వీరులు,
వాళ్ళ గురించి బైబిల్లో రాయబడింది బలార్జులు అని. చూద్దాం, ఆ వచనాన్ని చూద్దాం. 2 సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం అందరం. దావీదు అనుసరులలో బలార్జులు ఎవరనగా, ఇక్కడ రాయబడింది దావీదు యొక్క అనుసరులలో బలార్జులు ఎవరనగా. నిజానికి దావీదు అనుసరులు చివరి వచనంలో చూస్తే 37 మంది ఉన్నారు. చివరి వచనంలో చివరి లైన్లో ఏముంది? వారందరూ 37 అని రాసి ఉంది. దావీదు యొక్క సైన్యంలో ఉన్నటువంటి దావీదు యొక్క అనుచరులు 37 మంది. అయితే ఆ 37 మందిలో ఒక 3 బలార్జులు ఉన్నారని ఇక్కడ రాయబడింది. 8వ వచనంలో రాయబడింది. దావీదు అనుసరులలో బలార్జులు ఎవరనగా, ఇక్కడ వీళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి. ఎవరిలు? తక్మోనీయుడు, అతడు ఒక యుద్ధంలో 800 మందిని హతము చేసెను. వినండి, తక్మోనీయుడు ఆయన బలార్జులలో మొదటి వ్యక్తి. అతడు ఒక సమయమున 800 మందిని హతం చేశాడు. నేను ఆలోచిస్తూ ఉన్నా, ఒక్కంతో యుద్ధం చేయడమే మహా కష్టం. ఒక్కరితో యుద్ధం చేయడమే మహా కష్టం. నేనైతే ఒక్కంతో కూడా యుద్ధం చేయలేను. మీరు చేస్తారా? 2 3 100 ఎంతమందిని హతం చేశాడు ఈయన? చెప్పండి. చెప్పరేంటి? చెప్పకపోతే మీకు నిద్ర వస్తుంది. చెప్పండి, ఎంతమందిని? 800 మందిని హతం చేసినటువంటి బలార్జుడు. స్తోత్రం చెప్పండి. తక్మోనీయుడు ఆయన బలార్జుడు. ఇక 9వ వచనంకి వస్తే, ఇతని తర్వాతి వాడు మీరు చదవలేదా? సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనం. 23వ అధ్యాయం సమూయేలు 2వ అధ్యాయము 2వ గ్రంథము 23వ అధ్యాయం 8వ వచనం. ఇందాక చదివారు కదా మీరు. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నా. చదవండి ఇప్పుడు మీరు. దావీదు అనుచరులలో బలార్జులు ఎవరనగా, ఇక్కడ రాయబడింది. అనుచరులు చివరి వచనం చూశారు కదా, 37 మంది. అందులో బలార్జులు ఎవరనగా ఒక ఆయన గురించి చెప్తున్నారు. తక్మోనీయుడు యుద్ధంలో 800 మందిని హతం చేయగలిగినటువంటి గొప్ప బలార్జుడు. ఒక 100 మందిని హతం చేయడమే మహా కష్టం. 2 3 ఎదిరించడమే మహా కష్టం. కానీ ఈయన ఎంత బలార్జుడో మనకు అర్థం చేసుకోవాలి. ఎంతమందిని హతం చేశాడు ఇతడు? చెప్పండి. 800 మందిని హతం చేశాడు. అలాంటి బలార్జుడు మన సంఘంలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సంఘంలో బలార్జులు ఉండాలి, బలహీనులు కాదు. బలార్జులై ఉండాలి, బలవంతులమై ఉండాలి. క్రీస్తు మహాకృపను బట్టి మనం బలవంతులం కావాలి, శక్తిమంతులమై ఉండాలి. అయితే ఇతడు 800 మందిని హతం చేసినాడు. ఇంకో వ్యక్తి గురించి కూడా రాసింది 9వ వచనం. 9, ఇతని తరువాతి వాడు ఆదోనీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు.
ఇతడు దావీదు ముగ్గురు బలార్జులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయొచ్చు వచ్చెను. ఇతడు కూడా గొప్ప బలార్జుడే. కత్తిని బట్టిండంటే ఇడవలే, కత్తిని బట్టి హతము చేశాడు ఫిలిష్తీయులను. శత్రువు సమూహాన్ని హతము చేయడంలో కత్తి చేయికి తిమ్మిరి వచ్చిందంట. వచ్చేంత వరకు కూడా దాన్ని పట్టి యుద్ధం చేయగలిగాడు. అనేకులను శత్రువులటువంటి శత్రు సమూహమును కూల్చివేయగలిగినాడు ఈ బలార్జుడు. ఈయన పేరేం పేరు? ఎలియాజరు. స్తోత్రం చెప్పుదాం. అంత చిన్నగానా? ఇంత బలహీనంగా ఉంటే మనము శత్రువుని జయించలేము. శత్రువుని జయించాలంటే బలంగా ఉండాలి, చురుకుగా ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. ఎబ్రి స్త్రీలు చురుకైన వారు, ఎబ్రి పురుషులు చురుకైన వారు. మనము సాతాను యొక్క శక్తులను, సాతాను యొక్క కోటలను కూల్చగలిగినటువంటి బలవంతులమై ఉండాలి. బలహీనులుగా ఉండొద్దు. ఓకే. ఇతడు చెయ్యి తిమ్మిరికొని కత్తి దానికి అంటుకొని అంతవరకు కూడా పోరాడాడు. ఇక్కడ చూడయ్యా, ఎంతవరకు పోరాడిండు ఆయన? కత్తి చెయ్యి తిమ్మిరెక్కేంత వరకు కత్తి దూసి అనేకులను శత్రువులను జయించగలిగినటువంటి మరొక బలార్జుడు సల్మాన్. ఏం పేరైనది? ఎలియాజర్. స్తోత్రం, హల్లెలూయా. మరొక వ్యక్తి గురించి కూడా 11వ వచనంలో రాయబడ్డది. ఇతని తరువాతి వారెవరనగా అరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మ. ఇతడు కూడా మరొక బలార్జుడు, 3వ బలార్జుడు. ముగ్గురు గురించి నేను చెప్పాలనుకున్నాను కదా, ముగ్గురు బలార్జులు. ఈయన పేరు షమ్మ. ఫిలిష్తీయులు అలచండల చేనులో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయులు ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు అతడు ఆ చేని మధ్య నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముగ్గురు బలార్జులే. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా బలార్జులమై ఉండాలి. ఒకరిని మించి ఒకరము ఆధ్యాత్మికంగా ఎదగాలి. దేవుని వాక్యంలో మనం ఎదగాలి, ప్రార్థనలో మనం ఎదగాలి, పరిశుద్ధతలో మనం ఎదగాలి, సంఘములో స్తంభాలుగా నిలబడి ఉండాలి, సంఘ అభివృద్ధి కోసం పాటుపడాలి, సంఘ క్షేమ అభివృద్ధి కోసం నిలబడాలి, లేవాలి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న ఈ 4 మాటలు అదే మీకు చెప్పాలని నిలబడ్డా. ఇక్కడ ఏమి రాయబడిందంటే లేచి అని ఉంది. చూడండి, 9వ వచనం చివరి లైన్లో చూడండి. చివరి లైన్లో ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి. ఆగండి. ఇశ్రాయేల్ అందరూ తోక ముడుచుకొని శత్రువులను చూసి వెళ్ళిపోయారు. కానీ ఇతడొక్కడే లేచి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఒక్కడు చాలు. పౌరుషం కలిగిన, రోషం కలిగిన ఒకడు దేవునికి చాలు. దేవుడు అతని ద్వారా జయం కలగజేస్తాడు. ఇతడొక్కడు లేచి చెయ్యి తిమిరికొని కత్తి దాన్ని అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతం చేశాను. లేచి
ఈ మాట ధ్యానం చేయాలి మనం. ఏ మాట? అతడు ఏం చేశాడు? లేచి. మనం కూడా లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి మరి? ఎవరిని లేవమంటాం మనం? సాధారణంగా పండుకున్న వాళ్ళని లేవమంటాం కదా. మనము లే అనే మాట ఎప్పుడు వాడతాము చెప్పండి? నన్ను చూస్తున్నారు కోపంగా. ఇంత కోపమా నా పైన మీకు? ఎవరిని లేవమంటాం సాధారణంగా? పడుకున్న వాళ్ళు లేవమంటాం. మరి ఇక్కడ కూడా ఇంకొక సూత్రం ఉంది. అయ్యో, పండుకున్న వాళ్ళు లేపొచ్చు కానీ పండుకున్నట్టు నటించే వారిని లేపలేం. పండుకున్నవారిని లేపొచ్చు, పండుకున్న వారిని లేపొచ్చు, కానీ పండుకున్నట్టు నటిస్తారు చూడు, వాళ్ళని లేపడం మహా కష్టం. నటించే వారిని లేపడం కష్టము. నటన వద్దు. ఎవరిని లేవమంటామంటే సాధారణంగా పడుకున్న వాళ్ళని లేవమంటాం. ఇంకెవరిని అంటాం చెప్పండి? ఆలోచించి. కూర్చున్న వాళ్ళని అంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూర్చున్న వాళ్ళని ఏమంటాము చెప్పండి? లే, వెళ్ళిపోదాం. లే అనే మాట పడుకున్న వాళ్ళ దగ్గర వాడతాము, కూర్చున్న వాళ్ళ దగ్గర పాడతాము. ఇంకోటి పాశ్రం అన్నట్టు ఇంకెవరిని అంటాం ఆ మాట? పడిపోయినోని. కాలు జారి పడిపోయినోని ఏమంటాం? అయ్యో లే లే అని లేపి అతన్ని మనం నిలబెట్టే సందర్భం ఇది. ఆ సందర్భంలో మాట్లాడే మాట లే అనేది. ఇతడు కూడా లేచాడు. మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి. మనం కూడా లేవవలసిన అవసరం ఉంది. ఎఫెసు పత్రికలో రాసి ఉంది, నిద్రిస్తున్న నీవు మేలుకొని, నిద్రిస్తున్న నీవు లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించబోతున్నాడు. ఎఫెసు 5:14 అనుకుంటా. లే. కొంతమంది చాలామంది క్రైస్తవ సమాజం నిద్రలో ఉన్నారు. నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. ఆహా, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి మేలుకొని లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. కొంతమంది నిద్రలో ఉన్నారు. మరి బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? మీరే చెప్పండి. చెప్పండి అమ్మా. నిద్రపోతున్నారు కదా, సంఘం కూడా నిద్రపోతుంది కదా. యేసయ్య వచ్చే వేళ, యేసయ్య వచ్చే సమయంలో సంఘం నిద్రపోతే ఎట్లా మరి? లే అనేటువంటి మాట 150 సార్లు బైబిల్లో రాసింది. అనేక సందర్భాలలో రాసింది. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క విధానంగా లే అనే మాట ఉంది. ఎన్నిసార్లు ఉంది తెలిసిన? 150 సార్లు లే అని ఉంది. మనము లేవలసిన వారమై ఉన్నాం. నిద్రలో ఉన్న నీవు లేవాలి, మత్తులో ఉన్న నీవు లేవాలి. సామెతల గ్రంథం 6:9 ఉంది, సోమరి లే, ఎందాక నిద్రపోతావు నువ్వు? ఏమనుంది? సోమరి, ఎందాక నువ్వు పడుకొని ఉంటావు? ఎప్పుడు నిద్ర లేచేదావు? ఇంకా కొంచెం నిద్రిస్తానని, ఇంకా కొంచెం నిద్రిస్తానని, కొంచెం సేపు కొనుక్కుంటా పడుకుంటానని ఎందుకు ఇలా చేస్తున్నావు సోమరి? లే. విలాప వాక్యములు 2:19 రాసింది, లేచి మొదటి జామున ప్రార్థన చేయి. నీ పసిబిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధుమిత్రుల కోసం, నీ సంఘం కోసం, నీ పరిచర్య కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, ఈ రాష్ట్రం కోసం, మన దేశం కోసం, ఈ ప్రపంచంలో నశించిపోతున్న ప్రజల కోసం లే. విలాపములు 2:19 చెప్తుంది, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును
నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు ఎత్తు, ప్రార్థన చేయి. ప్రార్థన చేయడానికి మనం లేవాలి. ప్రార్థించే స్త్రీలు లేవాలి, ప్రార్థించే పురుషులు లేవాలి. నిద్రలో నుండి, సోమర్తనంలో నుండి లేవాలి. కొందరు రక్షణ పొందుకోవడానికి లేవాలి. ఇంకా లోకంలోనే కలిసిపోతున్నారు. బాప్తిసం తీసుకోమంటే వాయిదాలు వేస్తున్నారు. నా కొడుకు పెళ్ళి అయినాక నేను బాప్తిసం తీసుకుంటా, నా బిడ్డ పెళ్ళి అయినాక నేను బాప్తిసం తీసుకుంటా. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మా బంధువులు వచ్చి నాకు బొట్టు పెడతారు, లేక నాకు వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయినాక తీసుకుంటాయా బాప్తిసం. మరి అంతకుముందు చచ్చిపోతే ఎట్లా? నువ్వు నీ బ్రతుకుకి ఏమైనా గ్యారంటీ ఉందా? ఏదైనా శాసనం రాసుకున్నావా నేను ఇంతవరకు బ్రతుకుతానని? నీ బిడ్డ పెళ్ళి అయ్యేదాకా నువ్వు ఉంటావో ఉండవో నీకేం తెలుసు? నీ కొడుకు పెళ్ళి అయ్యేదాకా నువ్వు ఉంటావో ఉండవో నీకేం తెలుసు? చెప్పు. కాళ్ళగతులు మన ప్రాణాత్మలు, కాలములు సమయములు మన ప్రాణాత్మలు దేవుని చేతిలో ఉన్నాయి కదా. వాయిదాలు ఎందుకు వేస్తావు? అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనం. అపొస్తలుల కార్యాలు 22:16లో ఉంది. పౌలు భక్తుడు చెప్పాడు, లూకా అనేటువంటి వైద్యుడు రాశాడు. ఏమని? 22:16 నీవు తడువు చేయుట ఎందుకు? చదవండి. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొందుకొని నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. లేవాలి. రక్షణ విషయంలో మనం లేవాలి. రక్షణ పొందుకోవడానికి మనం లేవాలి. ఇంకా ఈ పాపమనే లోకంలో, పాపంలో, ఆ ఊబిలో ఎందాక కూడుకుపోతున్నావు నువ్వు? ఎప్పుడు లేచి రక్షణ పొందుకుంటావు? బాప్తిసాలకు టైం ఎందుకు? చాలామంది నేను అడిగా, బాప్తిసం తీసుకోమంటే దానికి వాయిదాలు పెడతారు. వాయిదా తరువాత తీసుకుంటా. తరువాత అంటే నీకు వాత ఉంటుంది, జాగ్రత్త. నరకంలో కాలిపోతావు. రక్షణ విషయంలో ఎప్పుడు కూడా వాయిదాలు వేయొద్దు. అతి తొందరగా రక్షణ తీసుకోవాలి, మారు మనసు పొందాలి. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇమ్మన్నాడు ఆయన. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇయ్యి. రక్షణ విషయంలో మనం లేవవలసిన వారమై ఉన్నాం. లూకా సువార్తలో తప్పిపోయిన కుమారుని గురించి రాయబడ్డది. తప్పిపోయిన కుమారుడు లేచి ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చేసాడు. ఆ తప్పిపోయిన కుమారుడు పందులతో సావాసం చేస్తూ ఉన్నాడు. వేటితోటి? పందులతో. పందులు తినే పొట్టును తింటూ కడుపు ఆకలి తీర్చుకుంటున్నాడు. అట్లాంటి హీనస్థితిలో అతడు ఉన్నాడు. అప్పుడు అతనికి బల్బు వెలిగింది. అయ్యో, నా తండ్రి ఇంట్లో అనేక మంది ఉన్నారే పనివారు, వాళ్ళకు కడుపు నిండా భోజనం ఉంది. నా తండ్రి ఇంట్లో ఎంతో సంతోషము, ఎంతో ఆనందం ఉంది. నేను ఇప్పుడు నా తండ్రికి దూరం అయిపోయి, లోకంలో కలిసిపోయి, పాపాత్మలతో కలిసిపోయి, పందులతో కలిసిపోయి మనశ్శాంతి లేకుండా ఉన్నాను. భోజనం లేకుండా పందులు తినే పొట్టును తింటున్నాను. ఇలాంటి దురవస్థ నాకు వచ్చింది. నేను ఇప్పుడైనా నా తండ్రి దగ్గరికి వెళ్తానని అతడు లేచి తండ్రి ఇంటికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా లేచి రక్షణ పొందవలసిన అవసరం ఉంది. లేచి అనేటువంటి మాట అనేక చోట్ల రాయబడింది, అనేక సందర్భాల గురించి రాయబడింది. ఇప్పుడు అవన్నీ నేను మీకు తెలియజేయలేను. యెషయా గ్రంథం 60లో ఉంది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లే అని మనము యెషయా గ్రంథం 60లో 1లో చూడొచ్చు. లేవాలి. ఆదికాండం 35 మొదటి వచనంలో యాకోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు
లేచి బేతేలుకి వెళ్ళు, అక్కడ ప్రార్థన చేయి. బేతేలు విషయమే మర్చిపోయావు. యాకోబు సంసారంలో కూర్చున్నాడు. సంసారమే మహాసాగరం అన్నట్టు, సముద్రమన్నా సాగరమన్నా ఈదొచ్చు కానీ సంసారం ఈద రాదు. కాళ్ళకాడ ఏరు కడకు ఈదలేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగి చెదిరే నరుడు ఈదనైన నగుబాటు కాదా విశ్వమంత యేసు వినుర దాసు అని ఒక ఆయన చెప్పాడు. ఈ సాగరం ఈదలేక అందులో మునిగిపోయారంట ముగ్గురు మూర్తులు. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు దాంట్లో మునిగిపోయి అడుగంటిపోయారు. సంసారాన్ని ఈదలేక. నిజమే, యాకోబు భక్తుడు సంసారంలో కూర్చున్నాడు. ఆదికాండం 35 మొదట్లో ఏముంది? దేవుడు యాకోబుతో అన్నాడు, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. ఆమేన్, స్తోత్రం. బేతేలు అనగా దేవుని ఇల్లు. బేతేలు అంటే ఏంటిది? దేవుని ఇల్లు. దేవుని ఇల్లును మర్చిపోయాడు ఈయన. సేవ మర్చిపోయాడు, పరిచర్య మర్చిపోయాడు. ఒక మాట చెప్పాలనా? యాకోబుకి 2 భార్యలు. మొత్తం ఇప్పుడు ఏమున్నాయి ఆయన ఎత్తి మీద? గుండు తప్ప ఏముంది చెప్పండి? 2 భార్యను చేసుకుంటే ఇదే బాధ. అందుకని నేను 1 భార్యను చేసుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా 1 భార్యను చేసుకోండి. నా సలహా ఇదే. 2 భార్యలు తెరువు పోతిరా, నీకు గుండు గురిగి పెడతారు, జాగ్రత్త. ఓకే. యాకోబుతో అన్నాడు దేవుడు, లేచి ఎక్కడికి వెళ్ళు? బేతేలుకి వెళ్ళు. అక్కడ వెళ్ళు. మర్చిపోయినవేంటి? 12 మంది పిల్లలు, 4 భార్యలు, 6 భార్యలు. ఇదంతా గందరగోళం. సంసారంలో పడిపోయిండు యాకోబు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, లేచి సైన్యాన్ని సంహరించాడు, హతం చేశాడు. ఎవరైనా ఆయన పేరు ఇక రాసిందిగా, ఎలియాజరు లేచి చెయ్యి తిమ్మిరెక్కేంత వరకు కత్తిని పట్టుకొని శత్రు సమూహమును హతం చేసేసాడు. అలా మనం కూడా లేవాలి. మనం కూడా రక్షణ విషయంలో లేవాలి, ప్రార్థించే విషయంలో లేవాలి. ఇప్పుడు అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఆదికాండం 12:1 ఏమన్నాడు? అబ్రహామా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను. అబ్రహాం లేచిండా, కూర్చున్నాడా? దేవుని మాట విని విధేయుడై తగ్గించుకొని దేవుడు చెప్పినట్టుగా లేచి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళి సేవ చేశాడు, ఆశీర్వదించబడ్డాడు. మనం వెళ్ళాలి, లేవాలి. ఒక రోజున ఏలియా కూడా చెట్టు కింద పడుకున్నాడు. అయ్యా, ఇక నా సేవ చాలు. ఎవరామె? యెజబెలు సవాల్ చేసింది, నన్ను చంపేస్తానన్నది ఈ రాత్రి. దాని చేతిలో చావడం ఎందుకు? నీవే నన్ను తీసుకుపోరాదు. అంత పేరు ఇంత పేరు సస్తే బొంద పేరు. ఇంత గొప్ప దైవజనుడు ఏలియా. ఆఫ్టర్ ఆల్
యెజబెల్ రాణి చేతులు చనిపోయినని చెడ్డ పేరు నాకు ఎందుకయ్యా, నీవే నన్ను తీసుకుపో. చెట్టు కింద కూర్చొని మంచిగా ప్రార్థన చేస్తుండే ఆయన. కొద్దిసేపు పడుకున్నాడు. అయితే దేవుడు దేవదూతను పంపించి వేడివేడి అప్పములు రొట్టెలు ఇచ్చి మాంసాన్ని కూడా వేడివేడి ఆహారం కాకుల ద్వారా పోషించిన దేవుడు. అప్పుడు దేవదూతలు తెచ్చి ఇచ్చినప్పుడు ఆ మాట రాసింది, లే ఏలియా, నువ్వు ఇంకా చేయవలసి ఉంది, ఇంకా నీ శక్తికి మించిన ప్రయాణం చేయవలసి ఉంది. సేవజాలంటవేంటి? సేవలో ఏం లేదు, సేవలో ఏమంటారు, విరామము. ఉద్యోగములో రిటార్డ్ లేదు, సేవ విషయంలో రిటార్డ్ లేదు. నువ్వు చచ్చిపోయేదాకా సేవ చేయాలి, నువ్వు లే అని దేవుడు అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. లేవాలి, మనం లేవాలి. మేము లేస్తామయ్యా ప్రార్థనలో వాక్యంలో దేవుని కోసం అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? లేస్తామన్న ఆశ కూడా లేదా కనీసం మీకు? లేవండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రెండో మాట ధ్యానం చేసుకుందాం. రెండవ వ్యక్తి కూడా ఏం చేశాడంటే, ఈయన లేచి అంతమందిని హతం చేస్తే 11వ వచనం చూద్దాం. 11వ వచనం, ఇతని తర్వాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మ. ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారు. జనులు అంటే మన ఇశ్రాయేల్ ప్రజలు. సంఘంలో కొంతమంది పిరికివారు ఉంటారన్నమాట, బలహీనులు ఉంటారన్నమాట, సోమరులు ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేశారు తెలుసునా? నిలవలేక ఫిలిష్తీయులను చూసి ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారు. అందరూ పారిపోయారు. అయితే షమ్మ చూడండి, షమ్మ ఏం చేశాడు? అప్పుడు అతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసెను. ఇక్కడ షమ్మ అనే ఈ వ్యక్తి కూడా నిలిచాడు. ఈ మాట కూడా మనకు చాలా ఆధ్యాత్మికమైన సత్యాలు తెలియజేస్తుంది. నిలవడం అనేది గొప్ప విషయం. చాలామంది పడిపోతారు, చాలామంది పడిపోతున్నారు కూడా. ఇప్పుడు మామిడి పూత ఊసింది, మామిడికాయలు వచ్చినాయి, తుఫాను వచ్చింది, వర్షం, వణిగండ్ల వాన కురిసింది. ఆ మామిడి పూత ఏమవుతుంది చెప్పండి? మామిడికాయలు ఏమైపోతాయి? అన్నీ రాలిపోతాయా? చెప్పండి మరి, అన్నీ రాలుతాయా? అల్లకొని రాలిపోతాయి. మరి సంఘం కూడా అలాగే. సంఘం అందరము వచ్చినాము ఈరోజు మందిరానికి, అందరం పరలోకి చేరుతామా? సాతాను బావు కందిరి, అందుకు ఏసిరి పందిరి, అందరూ బాప్తిస్మము పొందిరి, కొందరే మోక్షం అందిరి. బాప్తిజం పొందిన వాళ్ళందరూ మోక్షము చేరడం కాదు, కష్టం. అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదు, పరలోకం వారు చేరలేరు. ఈరోజు అనేక మంది బలహీనులై ఉండి రాలిపోతున్నారు, పడిపోతున్నారు, చెడిపోతున్నారు. సంఘంలో అనేక మంది నిలబడాలి. ఏం చేయాలి? నిలబడి ఉండాలి, ధైర్యంగా ఉండాలి. శత్రువులను చూసి పారిపోవడం కాదు, యేసయ్య కొరకు ప్రాణం పెట్టడానికైనా రెడీగా ఉండాలి. యేసుప్రభు అంటాడు, మీరు ఫలించాలని, మీ ఫలములు నిలిచి ఉండాలని నేను కోరుతున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడైనా, మీరు ఫలించాలని, మీ ఫలములు నిలిచి ఉండాలని నేను కోరుతున్నా. మన ఫలాలు నిలిచి ఉండాలి, మనము నిలిచి ఉండాలి.
ఈరోజు అనేక మంది పడిపోతున్నారు. ప్రకటన గ్రంథము 2:5 ఉంది, నీవు ఏ స్థితి నుండి పడిపోతివో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితి నుండి పడిపోతివో ఏమనుంది? నీవు ఏ స్థితిలో నుండి పడితివో. చూసారా, ఈరోజు చాలా క్రైస్తవులు చాలామంది ఏదో దురాశలో పడిపోతున్నారు, ఏదో శరీరాశలో పడిపోతున్నారు, ఏదో లోకాశలో పడిపోతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి దేవుని వలన కలిగినవి కావు, అవి సాతాను యొక్క ఆయుధములే. సాతాను ఈరోజు అనేక మందిని శరీరాశలో, నేత్రాశలో, జీవపు డంబం అనేటువంటి దాంట్లో పడేస్తుంది. మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం నిలబడి ఉండాలి ప్రభు కోసం. సత్యంలో మనం నిలబడి ఉండాలి. దేవుని కొరకు మనం నిలబడి ఉండాలి. ప్రకటన 12:4 చదివిస్తుంది. ప్రకటన 12:4 ఉంది, సాతాను ఆకాశ నక్షత్రములలో ఉన్నటువంటి 3వ భాగాన్ని తన తోకతో కింద ఈడ్చి పడేసింది అని రాసింది. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. గమనించండి, సాతాను తోక చేత సంఘములో ఉన్న అనేక మందిని పడేస్తుంది. ఎంతమందిని పడేస్తుంది అంటే సంఘంలో 3వ భాగం, 50-50 కాదు, 75% సాతాను పడేస్తుంది. ఒక 25% పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ప్రభువు కొరకు నిలబడే బిడ్డలు ఉండొచ్చు. మనం వ్యవసాయం చేసినప్పుడు, ధాన్యము సమకూర్చినప్పుడు దాంట్లో తాలు పోతుంది కదా, పొట్టు పోతుంది కదా, ఆ పొట్టును అగ్ని చేత కాల్చి వేస్తాం కదా, అదే జరుగుతుంది రేపు. నువ్వు దేవుని కొరకు నిలబడి ఉండాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఏదేమైనా, కరువైనా, కష్టమైనా, నష్టమైనా నువ్వు ప్రభు కొరకు నిలబడి ఉండే బిడ్డగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. నిలుచున్నావా? ఏలి అంటాడు 19వ అధ్యాయంలో, నేనొక్కడనే రోషము కలిగి యెహోవా కొరకు నిలిచి ఉన్నాను అంటాడు ఆయన. 800 ప్రవక్తలను, బయలు ప్రవక్తలను నేను హతం చేశాను అంటాడు ఆయన. నేనొక్కడనే రోషము కలిగి నిలిచి ఉన్నాను. సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ విషయంలో పడిపోతున్నావు? జాగ్రత్త. శరీరాశ, నేత్రాశ, జీవడంబము అది సాతాను యొక్క ఆయుధములు. వాటి చేత పడేస్తాడు. ఏది చూస్తే అదే కావాలంటారు కొంతమంది ఆడపిల్లలు. హైదరాబాద్ తీసుకుపోయినాం అనుకో వాళ్ళని షాపింగ్ మాల్కి, ఏది చూస్తే అదే ఆకర్షణ, ఏది చూస్తే ఇదైతే బాగుండే, ఇది తీసుకుందామా, ఇది తీసుకుందామా, ఇది తీసుకుందామా. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కనుక. ఆశను కంట్రోల్ చేసుకోవాలి. ఆశ నిగ్రహము అంటారు. ఏంటిది ఇది? ఆశ నిగ్రహము. ఆశను కంట్రోల్ చేసుకోండి. వాళ్ళే నిజమైన క్రైస్తవులు. ఎట్లా? మనసుకి ఏది కనిపిస్తే అదేనా? 100 స్పీడ్లో పోతున్నాం కార్లా, ఇక్కడ మామిడి పళ్ళు నేను తీసుకుందామా? ఊరి మామిడి పళ్ళు దొరకాయా పాడుగానట్నే? 100 స్పీడ్లో పోతున్నాం, ప్రయాణం చేస్తున్నాం, ఇక్కడ జామకాయలు ఉన్నాయి తీసుకుందాం. ఏది కనబడినా దానికి ఆకర్షణ పడొద్దు. ఆ చీర తీసుకుందామా, ఈ చీర తీసుకుందాం. షాపింగ్ పోతే అమ్మ గంటలు, 10 షాపులు తిరుగుతారు వీళ్ళు. నేనైతే ఈ మధ్యలో షాపింగ్ పోవట్లేదు, మా బిడ్డలు వాళ్ళే కొనుక్కుంటారు నచ్చింది. షాపింగ్ పోతే ఆ చీరలన్నీ తీసి కింద పడేసి గందరగోళం చేసిపోతారు. షాప్ అంతా వాడు తిట్టుకుంటాడు పాపం. కొనరు. కొంటే బాగుండే కదా వీళ్ళు. వాడు మనసులో ఏం తిట్టుకుంటాడో తెలుసునా? మీకు తెలియదు. పనికి మాలినోళ్ళు నా షాప్ అంతా గల్బీలు చేసి అంత కింద పడేసిపోయి పెట్టెలకి ఉన్న చీరలు, ఆ డబ్బాలలో ఉన్న చీరలన్నీ తీసి పడేసిపోయి రేయిలు పనికి మాలినోళ్ళు. ఒక చీర నాకు కొనలేదు అని గుణుసుకుంటాడు. అవసరమా నీకు? అన్ని చీరలు చూస్తావా? ఏముంది అందులో?
ఏముంది నీలో ఆశ తప్ప, పనికిమాలిన ఆశలు ఇవన్నీ. కంట్రోల్, ఆశ నిగ్రహము అనేది ఆత్మఫలం. కొనుక్కోవచ్చులే, ఏం తొందరమేమో దానికి, ఏది కనబడతా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. అవ్వ కూడా చూసిన వెంటనే ఆహా ఈ పనులు ఎంత మంచిగా ఉన్నాయి, రమ్యంగా ఉన్నాయి, ఇవి తింటే బాగుంటాయి అని ఆకర్షించబడి దేవుడు తినొద్దన్న చెట్టు దగ్గరికి వెళ్ళి చూసి ఆకర్షించబడి వాటిని తిని ఆ ఆదాము కూడా కొన్ని తినబెట్టింది. ఎందుకు తినబెట్టిందో మీకు తెలుసా? ఎట్లయినా ఈ పనులు తిన్నా నేను చచ్చిపోతా, ఈయన కూడా బతకొద్దు, నేను చచ్చిపోయినాక ఇంకోదాన్ని చేసుకుంటాడేమో ఆదాం. ఆహా అట్లట్లా నీకు ఛాన్స్ ఇస్తా, నేను చేస్తా, నిన్ను చంపుతా అని ఆమె తిన్నది ఆయనకు తినబెట్టింది. ఆమె ఉద్దేశం మీకు తెలుసా? అదే ఉద్దేశం. కొట్లాడింది ఆదాంతోటి, తిను అన్నది. అరే నేను తిననమ్మా అన్నాడు. అయితే నేను చచ్చిపోయినాక ఇంకో దాన్ని చేసుకుంటావా అన్నది. వాళ్ళ స్టోరీ ఇప్పుడు చెప్పా. వాళ్ళ స్టోరీ పెద్దగా ఉంది, వాళ్ళ పంచాయతీ పెద్దగా ఉంది, అవ్వాదాంది. చివరికి తినబెట్టింది. జాగ్రత్తగా ఉందాం. పనులను చూసినప్పుడే ఆకర్షించబడవద్దు. ఈరోజు చాలామంది స్త్రీలను, కొంతమంది పిల్లలు పిల్లగాళ్ళని చూసి ఆకర్షింపబడుతుర్రు. ఆ పిల్లగాడు మంచిగా ఉండి ఎర్రగా జుట్టు బాగా పెద్దగా ఉంది, మంకీ క్యాప్ మంకీ కటింగ్ మంచిగా ఉంది అని కొంతమంది తిక్కలోలు ఆ పిల్లగాని చూసి ఆడే కావాలంటది. జాగ్రత్త. ఈ ఈ ఈ పిల్లగాడు కూడా మంచివాడా, వీడు కూడా ఆ తిక్కలదాన్ని చూసి ఆమెనే కావాలంటాడు. తల్లిదండ్రుల మాట ఈయననేయినాడు, దేవుని మాట ఈయననేయినాడు. ఇది వాక్యానుసారమేనా, ఇది దైవచిత్తమేనా, ఇది సంఘానికి ఇష్టమేనా, సమాజానికి ఇష్టమేనా, మా ఇంటి గౌరవం ఏమవ్వాలి, ఇవన్నీ ఆలోచించరు. ఆ పిల్లగాడే కావాలి. ఎందుకో ఏమో మరి, ఆ పిల్లగాడు ఎందుకో ఏమో. ప్రపంచంలో పురుషులు లేనట్టు ఉప్పు కప్పు రొమ్ము ఒక పోలిక నుండు ఏంటి చూడగతాని రుచులే వేరు, పురుషులలో పుణ్య పురుషులే వేరు అన్నట్టు, పురుషులలో పుణ్య పురుషుడే వేరు అన్నట్టు ఆ పురుషుడే కావాలంట ఈమెకు. నవ్వు వస్తుంది కొన్ని విషయాలలో. సైతాను అట్లా గల్బిలు చేసేస్తుంది. మరి వాళ్ళలో నిబ్బరం ఉండాలి, నిలిచి ఉండాలి. చంచల మనసు ఉండొద్దు, చంచలాత్మ ఉండొద్దు. సైతాను కొంతమందికి చంచలాత్మ ఇచ్చి పురుషగా ఉండనియది, కుదురుగా ఉండనియది. చంచల అది ఉండొద్దు, స్థిరంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్ చెప్దాం ఒకసారి. చాలుతాయా నీ ప్రసంగం, మాకు ఆకలి అవుతుంది అని అనుకుంటున్న వాళ్ళు కూడా మీరు ఉన్నారు. దేవుని స్తోత్రం. అయిపోయింది. ఈ నిలిచి మనము ఫలించాలి, నిలిచి గెలవాలి, నిలిచి ఉండాలి. రాలిపోవడం, పడిపోవడం, చెడిపోవడం కాదు. ఇజ్రాయేలీలు కూడా చెట్టాకోలే రాలిపోయారంట. ఎందుకు రాలిపోయారు వాళ్ళు అందరూ? వాళ్ళలో వ్యభిచారం ఉంది, వాళ్ళలో అబద్ధం ఉంది, వాళ్ళలో దొంగతనం ఉంది, వాళ్ళలో పాపం ఉంది, వాళ్ళలో దురాశ ఉంది. కాబట్టి వాళ్ళు అరణ్యంలో చెట్టాకోలే రాలిపోయారు. కానాను వెళ్ళలేదు. దుర్గుణాలలో లోకాశలో పడిపోయారు వాళ్ళంతా. మనం కూడా పడిపోవద్దు సహోదరి సహోదరుడా. మనము నిలిచి ఉండాలి. ప్రభు రాక కొరకు మనము వేచి ఉండాలి, నిలిచి ఉండాలి, లేవాలి, యుద్ధం చేయాలి, జయించాలి. 3వ మాట చూడండి, దాంట్లో 16వ వచనం. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదునొద్దకు తీసుకొని వచ్చిరి. చాలు. ఇక్కడ ఈ మాట వినండి. 3వ మాట. బెత్లెహేము ఫిలిష్తీయుల ఆధీనంలో ఉన్నది. బెత్లెహేము ఎవరి ఆధీనంలో ఉంది? ఫిలిష్తీయుల ఆధీనంలో ఉంది. ఫిలిష్తీయులు బెత్లెహేమును ఆక్రమించుకున్నారు. ఇది ఎవరిది? బెత్లెహేము ఆస్తి ఎవరిది? ఇశ్రాయేలీలది. కానీ ఇప్పుడు ఎవరు ఆక్రమించుకున్నారు దాన్ని?
ఫిలిస్తీయులు ఆక్రమించుకున్నారు. 15వ వచనం చూద్దాం. ఇక్కడ 14 నుంచి చదువుదాం. దావీదు దుర్గములో ఉండెను, ఫిలిస్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. ఫిలిస్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. మొత్తం బెత్లెహేమును ఆక్రమించుకున్నారు ఫిలిస్తీయులు. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల, బెత్లెహేము గవిని యొద్ద ఉన్న బావి నీళ్లు నాకు ఎవడైనా తెచ్చి ఇస్తే ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, చాలు దావీదు ఆశించాడు ఏంటంటే ఫిలిస్తీయులు ఆక్రమించుకున్నటువంటి బెత్లెహేము గవుని యొద్ద బావి ఉంది, మంచినీళ్ళ బావి. ఆ బావి నీళ్ళు, బెత్లెహేము గవుని యొద్ద ఉన్న బావి నీళ్ళు కొన్ని తెచ్చిస్తే బాగుంటుండే, నేను సంతోషిస్తుంటి అని దావీదు బలార్జులతో అన్నాడు. ఎవరితోటి? ఈ బలార్జులతో అన్నాడు. మరి ఫిలిస్తీయులు ఎక్కడున్నారంటే బెత్లెహేము నిండా ఫిలిస్తీయులే ఉన్నారు కదా. బెత్లెహేమును ఎవరు ఆక్రమించుకున్నారు? ఫిలిస్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. బెత్లెహేములో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు వెళ్ళి ఆ నీళ్లు తేవాలి. ఏ నీళ్ళు? బెత్లెహేము గవుని యొద్ద ఉన్న బావిలో నీళ్లు దావీదుకు కావాలి. అయితే ఈ ముగ్గురు ఏం చేశారు తెలుసున? మా దావీదు అయ్యగారికి దాహం అవుతుంది, ఆ నీళ్ళు మేము తెచ్చిస్తాం, కానీ ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ఫిలిస్తీయుల దండు సమూహం ఉంది అక్కడ, మరి ఎట్లా అని వీళ్ళేం చేశారు తెలుసునా? వెళ్ళి ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయ దండు కావాలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేదుకొని దావీదు వద్దకు తీసుకొని వచ్చారు. ఇది చక్కటి సందర్భం. శత్రువులను ఓడించి జయించి దారి చేసుకొని వెళ్ళారు. దారి మనం కూడా చేసుకోవాలి. కొన్నిసార్లు దారులన్నీ మూయబడతాయి మన జీవితంలో. దారులన్నీ మూయబడిన పరిస్థితి కొన్నిసార్లు మనకు ఏర్పడినప్పుడు సువార్త ద్వారాలు కూడా మూయబడినాయి, రక్షణ ద్వారాలు మూయబడినాయి, ఆశీర్వాద ద్వారాలు మూయబడినాయి, దీవెన ద్వారాలు, అన్ని ద్వారాలు మూయబడిన పరిస్థితి కొన్నిసార్లు మనకు వస్తుంది. కానీ మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క శక్తితో నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి, ఆయన వాక్యమైన ఖడ్గాన్ని చేతబట్టుకొని శత్రువులను జయించి ఓడించి వారిని సంహరించి దారి వేసుకొని బెత్లెహేముకి వెళ్ళవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం పరలోకం చేరాలంటే ఇవన్నీ అడ్డమే. మరి కత్తి చేతులు పట్టుకోవాల్సిందే, నువ్వు నేను సాతాను శక్తులను జయించాల్సిందే, ఓడించవలసిందే, మనం గెలవవలసిందే, మనం నిలవవలసిందే, మనం లేవవలసిందే. బెత్లెహేము దగ్గరున్న ఆ శత్రువులందరిని జయించి బెత్లెహేముకి చేరుకున్నారు వాళ్ళు. ఈరోజు మనం కూడా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. పరలోకం పోవాలంటే ఇవన్నీ చేయాలి. మనం పడుకుంటే పోలేం, కూర్చుంటే పోలేం. మనం లేవకపోతే, మనం నిలవకపోతే, మనము దారి చేసుకోకపోతే పరలోకం పోలేము. సాతాను దారులు మూస్తుంది. మనం దారులను ఓపెన్ చేసుకోవాలి దేవుని శక్తి చేత. ఇంకెన్ని రోజుల దాకా శాపములు ఉంటావు, ఇంకెన్ని రోజుల దాకా పేదరికంలో ఉంటావు, ఇంకెన్ని రోజుల దాకా ఆ చీకట్లో ఉంటావు. నువ్వు దారి చేసుకోవాల్సిందే. ఏసే దారి. హల్లెలూయా. వాళ్ళు దారి చేసుకొని వెళ్ళి నీళ్ళు తెచ్చి దావీదుకి ఇచ్చారు. చివరి మాట, 4వ మాట కూడా చూద్దాం. చివరి మాట చేసి ముగించేస్తా. 17వ వచనం. యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగునా అని. చాలు. ఇక్కడ ఈ చివరి మాటను ఒకసారి ఆలోచించాలి. ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన నీళ్లు అవి శత్రువులను ఓడించి శత్రువులను వీలే సావలసినటువంటి ప్రమాదం అది. కానీ శత్రువులు సంహరించి తీసుకొచ్చిన వాటర్ నీళ్లు ఈ ముగ్గురు బలార్జులు
ఏం చేశారు చివరిలో వీళ్ళంటే తెగించి. ఈ ముగ్గురు బలార్జులు ఏం చేశారు? ప్రాణానికి తెగించారు. దావీదు కోసం ప్రాణాన్ని పణంగా అడ్డుపెట్టి, దావీదు కోసం, దావీదు దాహం తీర్చడానికి, దావీదు ధూప తీర్చడానికి, తన యజమానుడైన దావీదుకు దాహం తీర్చడం కోసం వీళ్ళు కూడా ప్రాణానికి తెగించి, ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ నీళ్లను తీసుకొచ్చారు. హల్లెలూయా. ఒక మాట దాంట్లో మనం చెప్పింది ఏంటంటే తెగించి. తెగించి తెగింపు ఉందా మనలో? తను తెగితే కత్తి తెగుతుందంట. తను తెగితే కత్తి తెగుతుంది అన్నారు పెద్ద మనుషులు. ముగించేస్తున్న వినండి. చివరి మాట ఏంటంటే తెగింపు, త్యాగం అంటారు దాన్ని. అబ్రహాము తెగించాడు. అబ్రహామా వెళ్ళు, ఏం వదిలిపెట్టు, ఏం వదిలిపెట్టమన్నాడు? నీ సొంత దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడు. ఈరోజు సేవకు వచ్చారు చాలామంది, కానీ తెగింపు లేదు సేవలో. తెగింపు సేవ చేయాలి, నువ్వు దిగాలే. తెగింపు లేని సేవలు ఎందుకురా నాయనా? దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు నీకు దర్శనమిస్తే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ చేయమన్నాడు సేవ, అక్కడ వెళ్ళు. అరే ఇంట్లో బుట్టి దుకాణం పెట్టి 2 పాటలు పాడి ఇంత వాక్యం చదివితే సేవ కాదురా నాయన, భ్రష్టుడు అయిపోతావు. దీవెనలు కావు, ఆశీర్వాదాలు కావురా నాయన, నీకు శాపం వస్తుంది. కుటుంబం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతారు, బతుకు వద్దు, అట్లాంటిది వద్దు. అబ్రహాముకున్న త్యాగం నీకుందా? అబ్రహాము కుమారుని ఇమ్మంటే ఇచ్చిండే, తెగించి ఇచ్చిండు. ఆ తెగింపు నీకుందా? ఇందాక మా డేవిడు పాట పాడిండు, నీకిష్టమైన నైవేద్యముగా ఆరాధన ఉండని, ఆరాధన ఉండని అంటే యేసయ్య వద్దంటుండేమో పాపం. ఈయన ఉంటా అంటే ఆయన వద్దన్నట్టుంది ఈ పాట. బలిపీఠం మీద, అవునా, నిజమేనా? ఆ తెగింపు నీకుందా? పాట అయితే ఎంత చక్కగా రాగాలు చేసి మసాలా వేసి ఆయన అంటుండు, మసాలా వేస్తే ఈ పాట బాగుంటుంది అంటుండు ఒక ఆయన. మసాలా వేసుకో, ఉప్పు అన్నీ వేసుకో, ఏమన్నా వేసుకో, కానీ రియల్ జీవితంలో త్యాగం ఉందా? తెగింపు ఉందా? దేవుని కొరకు ఏదైనా చేయమంటే చేయవు. కానుకలు ఇచ్చే త్యాగం లేదు, దశభాగం సరిగి ఇచ్చే తెగింపు నీలో లేదు. నువ్వు తెగింపు కలిగినటువంటి సేవకుడివేనా? తెగింపు కలిగినటువంటి బిడ్డవేనా? నువ్వు గొప్పలు చెప్పుకుంటావా? బలిపీఠముపై భస్వ ఏంటిది అది? అది పాడండి మరి ఒక మాట. ఏమైంది పాడితే? భస్మం అయిపోతావా నువ్వు? ఆ త్యాగం నీకుందా? జాగ్రత్త, వేషధారణ దేవుని దగ్గర పనిచేయదు. పాట పాడినప్పుడు మనల్ని కూడా నొచ్చుకోవాలి, నిజంగా నేనేం చేస్తున్నా నా దేవుని కోసం. ఆ రోజు పౌలు భక్తుడు ప్రాణాన్ని తెగించి వెళ్ళాడని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రభు కోసం నేను ప్రాణాన్ని పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు పౌలు భక్తుడు. అపొస్తల కార్యాలు 21లో మనం చూడొచ్చు ఆ మాట. అపొస్తల కార్యాలు 21లో పౌలు భక్తుడు అన్న మాట చూడండి ఒకసారి. ఎక్కడది? అపొస్తల కార్యాలు ఎక్కడన్నా 21:13. పౌలు ఎందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తారు? ఎందుకు? నేనైతే నా ప్రభు కోసము, నా యేసయ్య నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకైనా నేను సిద్ధముగా ఉన్నాను నా ప్రభు కోసము. ఇది తెగింపు. స్తోత్రం చెప్పండి.
ఉన్నదా ప్రభు బిడ్డలకి ఈరోజు తెగింపు? తెగింపు లేదు. మందిరం సేవ చేయడానికి కూడా తెగింపు చేసి రారు. ఏం తెగింపు? ఈరోజు ఇంటికొక సేవకుడు ఏంటంటే అది కరెక్టే అంటారా? వాక్యానుసారమేనా? తెగింపు సేవలేనా అవి? నీ ఇల్లు విడిచిపెట్టవు, నీ ఊరు దాటవు, నీ బంధువులను వదిలిపెట్టవు, నీ చుట్టాలని వదిలిపెట్టవు. ఏంటిది ఇది? ఎవరు చేయమన్నారు నేను సేవ? నీవు సేవ వలన అనేక మంది నశించిపోయి నరకానికి వెళ్తారు. ఎఫ్రాయిమా, నువ్వు కట్టిన బలిపీఠములు పాపమునకు హేతువైనవి. దేవుడు అంటుండే ఎఫ్రాయిముతో, ఎఫ్రాయిము నువ్వు కట్టిన బలిపీఠములు పాపానికి హేతువైనవి. ఈరోజు కొంతమంది సేవ పరిచర్యలు పాపానికి హేతువైతున్నాయి. వాళ్ళని బట్టి అమాయకమైన సంఘం బిడ్డలు చెడిపోతున్నారు. వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా ఉట్టికి అందకుండా స్వర్గానికి అందకుండా నశించిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. చేస్తే చక్కగా దేవుని సేవ చేయి, వెళ్ళి సావు, దేవుడు నీకు కిరీటం ఇస్తాడు. లేకపోతే చేయకు, సంఘంలో పరిచర్య చేయి, సంఘ సభ్యుడిగా ఉండు, సంఘంలో ఒక స్తంభంగా నిలబడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడు. అట్లాంటి సేవ చేయి, దేవుడు దీవిస్తాడు. పౌలు ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అకుల ప్రిస్కిల్ల కూడా ప్రాణాన్ని పెట్టడానికైనా సేవ చేయడానికి, సేవ కోసం ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. ఇది తెగింపు మన సంఘాలలో రావాలి. అట్లాంటి వాళ్ళు లేవాలి, అట్లాంటి వాళ్ళు నిలవాలి. పరలోకం పోవడానికి దారిని చేసుకోవాలి. హల్లెలూయా. యేసుప్రభు చివరికి యేసుప్రభు త్యాగం చేశాడు. తెగింపు యేసుప్రభులో ఉంది. యేసయ్యను పట్టుకోవడానికి బందిపోటు దొంగలు అందరూ వస్తే, ఎవరిని వెతుకుతున్నారు మీరు అన్నాడు యేసయ్య. మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాము అని వాళ్ళన్నారు. ఆయన నేనే అన్నాడు ఈయన. అది త్యాగం. హల్లెలూయా. ఇగో నన్ను పట్టుకోండి, నన్ను సిలువకేయండి, నన్ను చంపండి, నా చేతుల్లో నా కాళ్ళలో శిలలు కొట్టండి. నేను మీకోసము ప్రాణాన్ని అర్పించడానికి, మీ పాపాల కోసం రక్తం కార్చడానికి నేను వచ్చాను. ఆ యేసుని నేనే. ఇదిగో, ఎవరైనా మరణానికి ఎదురుకు వస్తారా? చావడానికి ఎవరైనా ఎదురు వస్తారా? వెతకని వారికి దొరికి తిని, విచారింపని వారికి ప్రత్యక్షమై తిని అనేటువంటి ఆ ప్రవచనము ఇదే వాక్యం. యేసుని వెతుకుతూ వస్తున్నారు గెత్సెమనే తోటల. ఆయన వెతకని దొరికిండు. దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం శిలువలో చనిపోయాడు. బలహీనుల కోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రాణత్యాగాన్ని చేశాడు. ఆయన తెగింపు, ఆయన ప్రాణత్యాగము ఈరోజు మనందరికీ రక్షణ కలిగింది. ప్రపంచమంతా ఈరోజు రక్షణ పొందుకున్నారు. ప్రపంచ రక్షణ కోసమే యేసయ్య శిలువలో మరణించాడు. ఆయన గొప్ప త్యాగం చేశాడు. ఆయన త్యాగము గొప్పది. ఆయన పిల్లలమైన మనం కూడా తెగించి త్యాగం చేయాలి. సేవ కోసం మనం తెగించాలి. పరిచర్య కోసం మనం తెగించాలి. దేవునికి సమయం ఇవ్వడానికి తెగించాలి. దేవునికి దశభాగాలు ఇవ్వడానికి తెగించాలి. దేవునికి కావాల్సిన ఏదైనా ఉంటే ఇవ్వడానికి మనం ముందుకు రావాలి. తెగింపు. తాను తెగితే కత్తి తెగుతుంది. మనం తెగాలి. యేసయ్య కొరకు లేవాలి. ఆయన కొరకు మనం నిలవాలి. శత్రువులను జయించి ఓడించి బెత్లెహేమునకు దారిని మనమే దారిని చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ మాటల ద్వారా నాతో మాట్లాడినావు, నీ బిడ్డలతో మాట్లాడినావు, మమ్మల్ని హెచ్చరించినావు. మీకు స్తోత్రాలు తండ్రి. మేము లేచి వారంగా ఉండుటకు సహాయం చేయండి. రక్షణ విషయంలో మేము లేవాలి, ప్రార్థన విషయంలో మేము లేవాలి, బైబిల్ చదివే విషయంలో మేము లేవాలి, సేవ చేసే విషయంలో మేము లేవాలి. రెండవది, మేము నిలవాలి. నిలిచి శత్రు సమూహమును మేము నిర్మూలం చేయాలి. పడిపోకుండా, చెడిపోకుండా, జారిపోకుండా మేము నిలబడి ఉండుటకు, నీ రాక కొరకు మేము నిలబడి ఉండుటకు వాక్యం సెలవిస్తుంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడువాడు, ప్రభు రాక కొరకు మేము నిలబెట్టువాడు ఆ దేవుడే. మమ్మల్ని నిలబెట్టు ప్రభువా, నిలబెట్టు. అలాంటి త్యాగము, తెగింపు మాకు దయచేయి ప్రభువా. పరలోకానికి నిజంగానే మేము దారి చేసుకోవడానికి యెహోవా త్రోవలను సరళం చేసుకోండి.
మేము పరలోకం చేరేటువంటి ఆ దారిని, ఆ త్రోవలను సరళం చేసుకొని నీ సన్నిధికి చేరి యుగయుగాలు తరతరాలు నీతో ఉండే జీవించే సమయాన్ని, అవకాశాన్ని మా అందరికి దయచేయి. యేసు ప్రభు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమెన్.